సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం గురుగారు. నమస్కారం మా విజిత. గురుజీ, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వాళ్ళ లైఫ్‌లో ఎంత ధనవంతులైనా సరే, ఎంత సంతోషంగా ఉన్న వాళ్ళైనా సరే, ఖచ్చితంగా కష్టాలు తప్పవు, బాధలు తప్పవు. ఏదో ఒక ఇబ్బంది వెంటాడుతూనే ఉంటుంది. దానివల్ల వీళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు. పడుతున్న ఈ ఇబ్బందులన్నీ కూడా అంటే మనం చేసిన తప్పులకి శిక్షలు అని భావించాలా? లేదు అంటే భగవంతుడు ఒక గుణపాఠంగా మనకు చూపిస్తున్నాడు అనుకోవచ్చా? ఏమనుకోవచ్చంటారు? ఎప్పుడో జన్మలో ఒక్క కష్టం రాదు. ప్రతిరోజు కూడా కష్టము, నష్టము, సుఖము 2 రెండు పక్కపక్కనే మిక్స్‌డ్ ఉంటాయి. ఉంటాయి డైలీ. అంతే. తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటకొస్తా ఉంటాడు. హ్మ్. బయటకొచ్చేటప్పుడు వాడికి కష్టం. కష్టం. హ్మ్. తల్లి గర్భంలో వాడు ఫుడ్ పెడతాడు, వెచ్చగా ఉంటుంది, కష్టాలు అవసరం లేదు వాడికి. కానీ అది ఒక మరుగుదొడ్డిలాగా ఉంటుంది. వాడు అప్పుడు అడుగుతాడు, శంకరా, కృష్ణ, నన్నెప్పుడు రిలీజ్ చేస్తావు? చేస్తే నాకు ఈ శిక్ష చాలు నాయనా. నేను బయటకొచ్చిన తర్వాత నీ జపం చేసుకుంటానన్నాడు. ఇది నేను చెప్పింది కాదు. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్పింది. హ్మ్. ఆ తర్వాత బయటకొచ్చిన తర్వాత మర్చిపోతాడు మాయ. మాయ కమ్మేసి వాడేం చేస్తాడు? ఆడుకుంటాడు పిల్లల వయసులో. యవ్వన వయసులో ఆడవాళ్ళతో తిరుగుతాడు. వార్ధక్యంలో బిడ్డలను సెటిల్ చేయాలని చూస్తాడు. అవయవాలు పనిచేయవు, పోతాడు మళ్ళా. అంటే తెలుసుకోలేకుండా మాయలో పడిపోతావు కాబట్టి జీవుడా భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, గోవిందుని భజన చేయి నాయన అంటాడు. అంటే ఇవన్నీ కూడా శిక్షలు కాదు, గుణపాఠాలు. ప్రతి మనిషి కూడా తప్పు చేయని మనిషి ఉండడు. కంపల్సరీ ప్రతి ఒక్కడు తప్పు చేస్తాడు. తప్పుకి డెఫినేషన్ ఏమిటో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం నడుస్తూ ఉంటాం, చీమలు మన కింద పడిపోతాయి, లేకపోతే గొజ్జంకలు వస్తాయి, ఎలకలు వస్తాయి, మనం మందు పెట్టి చంపేస్తున్నాం. తప్పులా? వంట చేసేటప్పుడు చీమలు అన్నం నిండా పైన చీమలు అన్ని బోల్డ్ వస్తాయి, అవి వాటిని చంపేస్తాం పౌడర్లో ఏవో వేసేసి, లేదా మనం తినలేం కాదా? కోడిని కోసుకొని తినేస్తున్నాం, మేకను కోసుకొని తినేస్తున్నాం, దావతులు తప్పు కాదా? చెట్లను పీకేస్తున్నాం, చెట్లను తోటకూర ఇవి కోసేసుకొని తినేస్తున్నాం, అవి కూడా ప్రాణం ఉంటాయి. కాబట్టి తప్పొప్పులకి డెఫినేషన్ తెలియదు ఎవరికి. ఒక్క జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు మాత్రమే చెప్పారు. దే దేవుడు చెప్పంది చేయడం తప్పు, హ్మ్. దేవుడు చెప్పింది చెప్పింది. చెయ్యకపోవడం తప్పు. దేవుడు చెప్పింది చేయకపోవడం చేయకపోవడం తప్పు. అంటే దేవుడు అంటే ఎక్కడో కాదు, తల్లిదండ్రులు, మన తల్లిదండ్రులు. వాళ్ళు చెప్పింది మనం చేయకపోవడం తప్పు. మళ్ళీ వాళ్ళ చెప్పనిది చేయడం, వాళ్ళు చెప్పకుండా ఉన్నది చేయడం తప్పు. కాబట్టి ప్రతి మనిషి కూడా భగవంతుని యొక్క సంతానం కాబట్టి, ఆ శ్రీకృష్ణ పరమాత్మ సంతానం కాబట్టి ఏం చేస్తాడు? ఒక చింటి పిల్లాడు వెళ్ళి ఇలా ముట్టుకుంటాడు హ్మ్. అగ్నిని. ముట్టుకుంటే కాలుతుంది. వాడు నెక్స్ట్ టైము వాడికి మళ్ళీ వెళ్ళి ముట్టుకుంటాడేమో అని చెప్పి కొడతాం మనం. అది వాడికి కొట్టినప్పుడు పాపం దెబ్బ తగులుతుంది, ఏడుస్తాడు. అలాగే మనకు కూడా ఇలా ఈ కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, తర్వాత భార్యలు వదిలేయడాలు, కొట్టడాలు, భార్య భర్తను కొట్టేస్తుంది ఏకంగా. చాలా ఇలాగే ఒక ఇలాంటివన్నీ కూడా దేవుడు క్రియేట్ చేస్తాడు, శత్రుపీడ. హ్మ్. వాడిని మనం ఏమనం, ఒకడొచ్చి మనల్ని అకారణంగా ఫోన్ చేసి తిడతాడు. వాడు పూర్వజన్మలో ఒక స్వామీజీతో నేను వెళ్తుంటే, ఆనంద్ మార్గ్ స్వామీజీతో, మా స్వామీజీతో బస్సులో నుంచి తోసేస్తున్నాడు వాడు. ఏంటి సరదాగా తోస్తున్నాడేమో అనుకుంటున్నాను, నిజంగానే శత్రుత్వం. ఒకడిని చూస్తే అందుకే పెట్టాలనిపిస్తుంది, ఒకడిని చూస్తే కొట్టాలనిపిస్తుంది అన్నారు. ఇదంతా పూర్వజన్మ రుణానుబంధాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మనకి గుణపాఠం చెప్పడం కోసం, నాయనా నువ్వు ఈ పొరపాట్లు చేసావు, ఈ తప్పులు చేసావు, నెక్స్ట్ టైం చేయకు నాయనా అని చెప్పడం కోసమే మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తాడు దేవుడు. హ్మ్. మృత్యువుని ఎందుకు పెట్టాడు? భూమంతా నిండిపోద్ది, నెక్స్ట్ జన్మలో ఇస్తాం. ఈ రోజు పని అవ్వలేదండి మనకి, రేపు చేస్తాం, ఎల్లుండి చేసుకుంటాం లేకపోతే. అందుకోసం అలాగే ఈ జన్మ అవ్వకపోతే అయిపోయిందా, క్లోజ్ అయిపోయిందా, నెక్స్ట్ జన్మ ఉంటుంది. హ్మ్. సో విల్ టేక్ నెంబర్ ఆఫ్ బర్త్స్. ఇక్కడే జగద్గురువు యొక్క పాత్ర ఉంటుంది. ఓకే. ఈ జగద్గురువులు ఎవరు అనంటే, కృష్ణం వందే జగద్గురుం, రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి, ఇలా ఆదిశంకరాచార్యులు వారు, వీళ్ళంతా కూడా గురువులే. అయితే గురువుకి గురువు మన పాఠాలు చెప్పిన గురువులు మనల్ని కొడతారు చిన్నప్పుడు. ఎందుకు? వాడు బాగుపడాలని. మనం తిట్టుకుంటాం మాస్టర్ కొట్టాడని, కానీ బాగుపడాలని. ఆ విధంగా
ఈ జగద్గురువుల యొక్క పాత్ర ఏమిటంటే గురువు మార్గదర్శనం చేస్తాడు మనకి. అంటే దారి చూపిస్తాడు. అయితే మార్గదర్శనం చేస్తే సరిపోయిందా? ఆ మార్గదర్శనం అందరికీ చెప్తాం ఇది దారి అని. మార్గదర్శనం చేసే దృష్టిని ప్రసాదిస్తాడు. ఇది జగద్గురువు యొక్క పాత్ర. అంటే అది ఎలా చూడాలి మనకు తెలీదనమాట. అవును. ఇలా చెయ్యండి నాయన, ఇలా చేసుకో అంటాం. కానీ అది ఎలా చేయాలో అది తెలీదు. ఆ మార్గం ఆ యొక్క నిపుణత తెలీదు. ఆ నైపుణ్యం అది జగద్గురువులు ప్రసాదిస్తారు. కాబట్టి దక్షిణామూర్తుల వారు చెప్తాను ఎలాగో. దక్షిణామూర్తుల వారు ఉన్నారు. ఆయన అవతారం ఎలా వచ్చిందంటే జగద్గురు అవతారం. ఈ బ్రహ్మదేవుడు సనక సనందన ఋషులను పుట్టించాడు. పుట్టించిన తర్వాత సృష్టి చేయండిరా, పెళ్ళిళ్ళు చేసుకోండిరా అంటాడు బ్రహ్మదేవుడు. వాళ్ళేమంటారు, లేదు తండ్రి మేము బ్రహ్మజ్ఞానం నేర్చుకుంటాం మేము అని అంటారు. సరే అయితే అంటే గురువు కావాలి, బ్రహ్మజ్ఞానం నేర్చుకోవాలంటే. ఇప్పుడు మన వాళ్ళందరికీ బ్రహ్మజ్ఞానం అంటే ఏంటో తెలియదు. మేమంతా బ్రహ్మజ్ఞానం చేస్తున్నాం అంటారు. బ్రహ్మజ్ఞానాన్ని గురువులు వీళ్ళే సెలెక్ట్ చేసేసుకుంటారు. అలాగే సనక సనందులు కూడా గురువుని సెలెక్ట్ చేసుకోవాలనుకొని బ్రహ్మదేవుడు నేను చూస్తాడు. సరస్వతి దేవుని మ్యారేజ్ చేసుకున్నాడే, ఈయన పెళ్లి చేసుకున్నాడు, ఈయన పనికిరాడు అనుకుంటాడు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. ఈయన కూడా లక్ష్మీదేవితో ఉన్నాడు, ఈయన కూడా మ్యారీడ్, ఈయన కూడా పనికిరాడు అనుకుంటాడు. చూడు, వీడికి బ్రహ్మజ్ఞానం చెప్పడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కుదరల. శివుడిని కూడా చూసి శివుడు కూడా పనికిరాడు, ఈయనకి భార్య ఉంది, ఈయన నాకేం బ్రహ్మజ్ఞానం చెప్తాడు అనుకుంటాడు. బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మచారిగా ఉండడం అనుకున్నారు సనక సనందులు లాంటి జ్ఞానులు. అయితే ఇప్పుడు ఏమైంది, శివుడు నవ్వుకుంటాడు. ఇప్పుడు నువ్వు నవ్వునట్టే నవ్వుకొని వాళ్ళు వెళ్ళిపోతుంటే రిటర్ను, అప్పుడు ఒక మర్రి చెట్టు క్రింద దక్షిణ ముఖంగా కూర్చుంటాడు. ఇలా అతని దివ్య తేజస్సు చూసి ఈ సనక సనందులంతా కూడా అమ్మో ఒక మహాపురుషుడు ఉన్నాడు అని చెప్పేసి ముద్రలతో అడుగుతారు ఇలా క్వశ్చన్స్. ఆయన కూడా ముద్రలతోనే ఆన్సర్ చెప్తాడు. ఇది ఫస్ట్ స్టేజ్. ఎలాగా జగద్గురువు అంటే దేవుడు మాటలకు అందడు, మాటలతో వర్ణించలేము దేవుడిని. గాడ్ ఈజ్ గ్రేట్ అంటాం, అందుకే వర్ణించలేక. దేవుడు చాలా గొప్పవాడని. అలాగే ఊహకి అందడు, మైండ్కి అందడు. ఇది దక్షిణామూర్తి. ఇలాగా ఇదివరకు కాలంలో మనకు కొన్ని డౌట్స్ ఇలాగా దక్షిణామూర్తి రూపంలో తీర్చాలి. నెక్స్ట్ ఫేజ్కి వచ్చేసాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారిగా పుట్టారు అత్రి అనసూయ దంపతులకి. ఇక్కడ ఏం చేశారు, ఆయన రెండో అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారిగా గాణగాపురంలో వెలిశారు. వెలిచి చక్కగా ఒక కమండలం పట్టుకొని ఒక దండం పట్టుకొని వచ్చేసారు. వచ్చేసి అక్కడ భీమా అమరజా నది క్షేత్రంలో వెలిసి అక్కడ భక్తి క్షేత్రం. వచ్చిన వాళ్ళందరికీ భక్తి అనుగ్రహిస్తారు. గురువు ఇక్కడ గురుస్థానం ఉంటుంది. ఆ గురుస్థానంలో ఒక మేడి చెట్టు ఉంటుంది. ఆ మేడి చెట్టులో 64 గణాలు మనకి, అలాగే మన గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు ఆయన భార్య అయినటువంటి అనఘాదేవితో అక్కడ వెలిశారు. కాబట్టి అందరూ వెళ్ళి మనం గురుచరిత్ర పారాయణ చేసుకుంటాం. అన్ని కోరికలు, ఈ కోరికలు ఆ కోరికలు కాదు, రోగ బాధలు ఉన్నవాళ్ళు, పిచ్చి బాధలు, డబ్బుల బాధలు అన్ని అందరూ ప్రదక్షిణాలు చేస్తాము. అది అక్కడే ఒక రావి చెట్టు ఉంటుంది, అశ్వత్థ చెట్టు అంటాం. దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోమని గురువుగారు చెప్పారు. అక్కడ భక్తి అనుగ్రహిస్తారు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నిర్గుణ మఠం ఉంటుంది. ఆ నిర్గుణ మఠంలో అక్కడ స్వామివారు ఏం చేస్తారంటే అక్కడ రెస్ట్ తీసుకుంటారు. వచ్చిన భక్తుల యొక్క సందేహాలు, రోగాలు తొలగించేవారు. దీన్ని కర్మక్షేత్రం అంటారు. కర్మ తీసేస్తాడు, మన యొక్క చెడ్డ కర్మలన్నీ కూడా. అక్కడ కర్మలు ఎలా అంటే, ఒక వ్యక్తి ఆయన చనిపోతే ఆయనకి మళ్ళీ ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తారు. నెక్స్ట్ జన్మలోకి వెళ్ళి 30 సంవత్సరాలు ఇందులో అడ్జస్ట్ చేసి, ఒక ముసలి బర్రె పాలు ఇవ్వకపోతుంటే దానికి పాలు ఇచ్చేలా చేశాడు. తర్వాత గర్భదరిద్రుడైనటువంటి వాడు యాచకుడుగా ఉంటే, వాళ్ళ ఇంట్లో నిధుంటే తుమ్మపాదు వండి పెట్టమంటాడు. తుమ్మపాదు వండి గింజలు వండి పెడితే వెళ్ళిపోయేటప్పుడు ఆ తుమ్మపాదు పీకేస్తే, నువ్వు చెప్పావు చూడు ఈ గురువు దత్తాత్రేయుడు ఏం చేస్తున్నాడు, పీకేశాడు, మనకు ఆధారం ఏంటంటే మళ్ళీ వెయ్యి చెట్టు అని భార్య భర్తనంటే అది తవ్వుతుంటే నిధి దొరికింది, ఎవరికి చెప్పొద్దు, మీరు ఉంచుకోండి అన్నాడు. ఈ విధంగా గురుదేవుడు అనుగ్రహించాడు. నెక్స్ట్ ఇక కల్లేశ్వరంలో స్వయంభూ శనీశ్వరుడు వెలిశాడు. అక్కడ కల్లేశ్వర స్వామి ఉన్నాడు. ఆ కల్లేశ్వర స్వామిని అభిషేకం చేసుకున్న, ఆరాధించిన శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని అభిషేకం చేసుకున్నట్టు అని క్లియర్గా గురుచరిత్రలో చెప్పబడింది. ఇది 2వ అవతారం. 3వ అవతారం జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు. ఆయన ఏం చేశారు, తన తోటకాచార్యుల అనేటటువంటి వాడు మందమతి శిష్యుడు. మందమతిగా ఉంటే ఆయన ఈ మిగతా పిల్లలు పద్మపాదుడు వీళ్ళంతా చాలా తెలివైన వాళ్ళు, చురుగ్గా ఉన్నారు. వీళ్ళు ఏంటి రావడం లేదు చదువు, కానీ ఆయనకు గురువు మీద ప్రేమ చాలా ఉంది. నా గురువుకి నేను ఏమైనా సేవ చేయాలా, నా గురువు సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాలా, నా గురువు ఆశ్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలా అంటే, అసలు చదివే రావట్లేదు, నువ్వేం తీసుకెళ్తావురా అని వీళ్ళు నవ్వేవారు. ఒక రోజున బట్టలు తుక్కుంటుంటే ఇక్కడ క్లాస్ రూమ్ చెప్తున్నారు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు. పద్మపాదుడు వీళ్ళంతా షార్ప్ స్టూడెంట్స్. స్టార్ట్ చేసేయండి గురువు గారు, అతను రాడు అంటే
5 నిమిషాలు, 5 నిమిషాలు, 5 నిమిషాలని ఆ విధంగా ఒక అరగంట సేపు ఆపి లాస్ట్‌కి ఏమంటారంటే, "తోటకాచార్య నేను నీకు సకల విద్యల్ని అనుగ్రహిస్తున్నాను" అనగానే ఆయన పండితుడైపోయాడు. తర్వాత "రా" అని పిలుస్తారు. అమ్మో! నా గురువు నన్ను పిలుస్తున్నారని వెంటనే అతనికి వినపడుతుంది. వెంటనే వచ్చేసి రావడమే అక్కడ తోటకాచార్య అష్టకంతో శంకరాచార్యుల వారిని స్తుతిస్తారు. అంటే ఒక మందమతిని జగద్గురువు పండితుడిగా మార్చేశాడు. అక్కడున్నటువంటి పద్మపాదుడు కూడా అక్కడ కావేరీ నది అవతల తీరంలో ఉంటే, యువతల తీరంలో ఈయన నుంచుంటాడు. నుంచున్నప్పుడు ఇటు రా నాయనా శిష్య" అని అనగానే వెంటనే ఆయన ఏం చేస్తాడు, పరుగున వచ్చేస్తాడు. పరుగున వచ్చేస్తే తామర పుష్పం, అరే ఇది లోతు మునిగిపోతానన్న స్పృహ ఉండదు. అందువల్ల తామర పుష్పాలు అలా పడితే దాని మీద కాలు వేసుకుంటూ వచ్చేస్తాడు. కాబట్టి పద్మం పడింది, అందువల్ల పద్మపాదుడు అన్నారు. అంటే గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆలోచించకూడదు. గురువు నదా, లోత, బిల్డింగ్ మీద నుంచి దూకేస్తాం. ఇప్పుడున్న భక్తులందరినీ కూడా బిల్డింగ్ మీద నుంచి దూకేమని 4 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి గురువు గారు చెప్తారు. అలా చెప్పే గురువులు లేరు. వీడు దూకేస్తే దూకే శిష్యుడు లేడు. ఒకవేళ దూకేద్దామన్నా రక్షించే శక్తి గురువులకు లేదు. కాబట్టి మన జగద్గురువుల యొక్క పాత్ర అది. ఆఖరుగా మనము ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఎంత సరెండర్ అయితే జైసా వైసా జైసా అర్జున్ సమర్పణ హోతా హై, వైసా కృష్ణ భగవాన్ దర్శన్ దేతా హై, లేకపోతే మార్గదర్శన్ దేతా హై అన్నారు. అంటే సాక్షాత్తు ఎంత సరెండర్ అయితే శ్రీకృష్ణుడు అంత అనుగ్రహించాడు. కాబట్టి ప్రపంచానికి అర్జునుడు ఏదో బోధించాడు, ఇదేదో మత గ్రంథం అని కాకుండా టైం మేనేజ్మెంట్, కష్టాలకు ప్రతి సమస్యకి పరిష్కారంగా భగవద్గీతని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ మన అర్జునుడి నిమిత్తంగా చేసుకుని మొత్తం అందరికీ బోధించాడు, మనందరికీ బోధించాడు. ఇది జగద్గురువు యొక్క లక్షణం. అందువలన ఈ జగద్గురువులు ఏం చేస్తారంటే కేవలం మార్గదర్శనం కాకుండా, శిక్షించడం కాకుండా, వీళ్ళ సహాయం లేకుండా మనం ఈ యొక్క శిక్షలు మనం పొందలేం. ఇప్పుడు వీళ్ళ శిక్ష కాకుండా వీడిని ఏం చేశాడు, ప్రమోట్ చేయాలి కదా. మనం శిక్ష మళ్ళీ అది గుణపాఠం నేర్పుతున్నాడు. ఆ గుణపాఠానికి నెక్స్ట్ జన్మ రావాలి. గురుమండల వ్యవస్థలో ఉండి వీళ్ళంతా సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి గురువులు వీళ్ళు పాపం వీడిని ఉద్ధరించాలి అని అనుకుని సెలెక్ట్ చేసుకుని ఒక యోగి ఆత్మకథ లాంటి పుస్తకాలు చదువునాయన అని చెప్పి ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఇతన్ని ఎలివేట్ చేయడానికి సహాయం చేస్తూ ఉంటారు. మంచి వాళ్ళని సమకూర్చడము, మంచి సద్గోష్ఠి ఇలా చేసి మనల్ని అందరినీ కూడా ఈ శిక్షలు కాకుండా శిక్షల నుంచి మార్చి గుణపాఠంగా మార్చి మళ్ళీ మనకి ఉద్ధరిస్తారు. మోక్షం వస్తుంది, మనకి ఇంతకంటే మంచి జన్మ వస్తుందమ్మ. ఇది భగవంతుడే గురువు. తల్లి మనల్ని కన్న తల్లే ప్రథమ గురువు, తండ్రే సెకండ్ గురువు. మనకి చిన్నప్పుడు పాఠాలు చెప్పినటువంటి మాస్టార్లు, మనకి జ్ఞానోపదేశం ఇదంతా చేయించేది భగవంతుడు. ఆ భగవంతుడే గురువు. గురుజీ చాలా వరకు మనం అంటే రియల్ లైఫ్‌లో గూడా మనం చూస్తూ ఉంటాం నిత్యం కొన్ని సందర్భాలు అంటే సిగ్నల్స్ దగ్గర కానియండి, కొన్ని విధానాల్లో ఎక్కువగా ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు ప్రత్యేకించి వాళ్ళని తీసుకురావడము, తీసుకురాకపోయినా వాళ్ళొచ్చి అడిగారు అనంటే ఖచ్చితంగా వాళ్ళకిస్తే మంచి జరుగుతుంది. అసలు ఎవరి గురించి అనంటే హిజ్రాల గురించి. హిజ్రాలు ఆశీర్వదిస్తే మంచి జరుగుతుంది. అంటే మనంతట మనం అడిగి ఆశీర్వదించే దానికన్నా వాళ్ళంతట వాళ్ళు ఆశీర్వదిస్తే చాలా శుభమని, వాళ్ళ చేత్తో ₹1 అయినా తీసుకుంటే అది బాగా కలిసొస్తుందని, ఇలా కొన్ని విధానాలైతే చాలా సెంటిమెంట్‌గా భావిస్తూ ఉంటారు చాలామంది. ఎందుకు వాళ్ళ ఆశీర్వాదానికి అంత బలం ఉందా, నిజంగా వాళ్ళ ఆశీర్వాదానికి అంత బలం? వీళ్ళకి హిజ్రాలకి మూల పురుషుడు ఆరన్, అర్జున్ యొక్క కుమారుడు. అర్జునుడు ని మా జగదేక వీరుడైన అర్జునుడు పట్టుకొని వచ్చేయమంటారు. వచ్చేస్తే చంపేసి తీసుకొచ్చేస్తాడు ఆరన్. ఏమిట్రా ఇలా చేసావని చెప్పేసి మళ్ళీ అర్జునుడు బ్రతికిస్తారు. బ్రతికించిన తర్వాత ఇదంతా శ్రీకృష్ణుడు యుద్ధంలో ఆరన్ ఉంటే లాభం లేదని చెప్పి ఒక మహాపురుషుడు బర్బరీకుడిని, భీముడు కుమారుడైన బర్బరీకుడిని మహావీరుడు కావాలని ఆయన్ని తొలగించేశాడు. బర్బరీకుడు కనుక ఉన్నట్లయితే పాండవులు చచ్చిపోతారు. ఎందుకంటే ఆయన దగ్గర 3 బాణాలు ఉంటాయి. ఒక బాణంతో కౌరవులను చంపుతాడు బలమైన సేనని, తర్వాత బలమైన సేవ పాండవులు, వీళ్ళు చచ్చిపోతారు. అందుకని పాండవులు ఈ బర్బరీకుడు ఉంటే ప్రమాదం సుమా అని కృష్ణుడు చేసే లీలలు ఎవరికి తెలియదు. పాండవులకు కూడా అర్థం కాదు. భీముడు నా కొడుకుని చంపేశాడని బాధపడతాడు. కానీ ఆయనకు వరం ఇచ్చాడు, ఘటశ్యామ్ కింద ఉండు, పైనుంచి చూసుకో కురుక్షేత్రం అని. అలాగే ఆరన్ ఉంటే అర్జునుడిని చంపేస్తాడు కాబట్టి ఇతన్ని మహావీరుని చంపాలి అని చెప్పి అర్జున కుమారుడైన ఇతన్ని ఇచ్చామంటే ప్రాణం ఇచ్చేస్తానంటాడు. ఇచ్చేస్తానంటే అయితే నాకు ఒక కోరిక ఉంది, ఒక రోజున నాకు పెళ్ళై చచ్చిపోవాలని ఉంది అంటాడు. మా అమ్మ కోరిక అంటే, సరే అయితే ఎవరు చేసుకుంటారు? రేపే చచ్చిపోతాడు, ఇతన్ని చంపేస్తాడు కృష్ణుడు. మరి ఎలా? అప్పుడు
చూడు కరుణామయుడు అయిన కృష్ణుడు ఎంత గొప్పవాడు. తానే జగన్మోహిని అవతారం ఎత్తి తాను ఆ ఆరన్ని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మర్నాడు చంపేస్తారు. ఆరన్ను ప్రాణత్యాగం చేస్తాడు మహాభారత యుద్ధం కోసం. చచ్చిపోయిన తర్వాత ఈమె జ మన కృష్ణుడు జగన్మోహిని రూపంలో ఆమె గాజులు పగలగొట్టి ఇవన్నీ బొట్టు తీసి ఇదంతా కూడా చేస్తారు. హిజ్రాల కులదైవం ఇది తమిళనాడులో ఉంది. ఈ టెంపుల్ ఆరన్ టెంపుల్ ఇప్పటికీ ఉంది. అందువల్ల అందరూ కూడా ఈ హిజ్రాలంతా అక్కడికి వెళ్ళి ఆయనకి ఆ రోజంతా కూడా భర్త చనిపోతే ఎలాగైతే గాజులు పగలగొట్టుకుని బొట్టు తీసేసి పుణ్యస్త్రీ స్నానం చేయించి ఎలాగైతే చేస్తారో అలా చేస్తారు. మంగళసూత్రాలన్నీ తీసేసి అంతా ఏడుపులు అనమాట. ఇది ఒక భాగం. అలాగే రెండవది మన కృష్ణం వందే జగద్గురం అర్జునం వందే జగదేక వీరం. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారు దేవేంద్రుడు పిలిస్తే అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రంభా ఊర్వశి మేనకలు ఉన్నారు. వాళ్ళు అందులో మేనక వచ్చి పెళ్లి చేసుకోమంటే ఈయనేం చెప్తాడు, మా వంశంలో ముందే విశ్వామిత్రుడు వీళ్ళంతా ఉన్నారు కదా, చేసుకున్నాడు కాబట్టి మాకు మూల పురుషురాలు అమ్మ అప్సరసలను, అందువలన నేను మీతో పెళ్లి చేసుకోలేను అని అంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అప్సరసలకి మీలాగా మానవగా స్త్రీల్లాగా పెళ్ళిళ్ళు గిళ్ళళ్ళు ఉండవు. అది మేము దేవవేశ్యలం, మేము ఎవరితో అయినా ఉండొచ్చు అని అంటారు. కానీ అర్జునుడి యొక్క క్యారెక్టర్ అటువంటిది అనమాట. దాంతో వెంటనే శపిస్తుంది, నువ్వు బృహన్నల వైపో అని. బృహన్నలు అయిపోతే అప్పుడు ఇంద్రుడు వచ్చి నీకు వరం కింద ఇస్తున్నాను నేను, వనవాస సమయంలో అజ్ఞాతవాసంలో ఈ బృహన్నల పాత్ర తీసుకో, నువ్వు ఎవరికి కనబడవని అజ్ఞాతవాసంలో ఇచ్చారు. ఈ బృహన్నల అర్జున వారు కూడా ఆ హిజ్రా రూపాన్ని ధరించారు కాబట్టి మనం హిజ్రాలకు గౌరవిస్తాం. అయితే ఈ హిజ్రాలు ఏం చేయాలి? వీళ్ళంతకు వీళ్ళు వచ్చి ఆశీర్వదిస్తే మంచిదే. కానీ ఇప్పుడు కాలం మారింది కదా. ఇదివరకు అవధూతలు అంటారు. ఇసుక స్వామి అని ఉండేవాడు నెల్లూరు జిల్లాలో. ఆయన ఏం చేస్తాడంటే వెళ్ళినప్పుడు ఇసుక తింటాడు. తర్వాత ఇంకొకటి కారులో అక్కడ ఇలాగా అటువైపు వెళుతున్నటువంటి కార్లని ఇలా ఆపుతాడు. ఆయనంతగా ఆయన ఆపాల బైక్లు. ఆ రోజు పిచ్చగా డబ్బు వచ్చేస్తుంది వీళ్ళందరికీ. అందుకని ఈ అవధూత ఎక్కితే, మన బండి ఎక్కితే, కారు ఎక్కితే మనకు డబ్బులు వస్తున్నాయి కదా అని అందరు కావాలని నా బండి ఎక్కు అంటే ఆయన ఎక్కడు. ఆయనకు కావలసిన వాళ్ళ బండి ఆపితేనే ఎక్కుతాడు. అదేవిధంగా మనకి బోరబండలో ఒక అవధూత ఉండేవాడు. ఇక్కడ నాంపల్లి స్వామి ఇలా చాలామంది ఉన్నారనమాట. అవధూతలు కనబడరు. అయితే ఎప్పుడు పిచ్చోళ్ళలాగా ఉంటాడు. పాపం ఇప్పుడు కనబడట్లేదు, చనిపోయి ఉంటాడు. అయితే పిచ్చోళ్ళలాగా ఉండి పాపం ఏం అడగడు అనమాట. ఎవరేది ఇచ్చినా ఒక జిలేబీ తీసుకుంటాడు. నేను చెప్పాను ఒక అతనికి, మంజంశెట్టి రాము గారు అన్న ఆయనకి, ఇదిగో ఆయనకు ఒక జిలేబీ ఇవ్వండి చాలు తీసుకుంటాడంటే ఈయనకు ప్రేమ ఎక్కువైపోయి ఒక 1/2 కిలో కట్టించాడు. కట్టించి తీసుకెళ్తే ఆయన ఏం చేశాడు, ఒకటే తీసుకొని మిగతా ప్యాకెట్ పడేశాడు. ఇది అవధూత లక్షణాలు అంటారు. అలాగే ఈ హిజ్రాలు కూడా ఒకప్పుడు ధర్మంగా ఉండేవారమ్మ. వాళ్ళంతకు వాళ్ళు వచ్చి ఎలాగైతే అవధూతలు ఆశీర్వదిస్తారో అలా హిజ్రాలు కూడా వాళ్ళంతకు వాళ్ళు ఆశీర్వదించి ఓ రూపాయో 2 రూపాయలు, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది కాబట్టి 10 రూపాయలు ఇవ్వాలి, ఇస్తే సంతోషించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, యూనియన్లు మెయింటైన్ చేస్తూ గృహప్రవేశాలు ఆటోల్లో తిరుగుతూ, ఈ మధ్యన చాలా గొడవలు కూడా చూస్తున్నాం మనం. తిరుగుతూ గృహప్రవేశాలు ఫంక్షన్ వేస్తే చాలు వాళ్ళ దగ్గరికి వచ్చి 50,000 ఇవ్వు, 25,000 ఇవ్వని 25,000కు తక్కువ కాకుండా డిమాండ్ చేస్తారు. వాళ్ళు ఒక గోడ మీద రాస్తారు మళ్ళీ సిగ్నేచర్, గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేసినట్టు. ఇదిగో ఎవరైనా వస్తే నెక్స్ట్ వాళ్ళు ఈ సిగ్నేచర్ చూపించండి. నేనే సత్యనారాయణ స్వామి వ్రతం ఒక చోట చేస్తుంటే అక్కడ, ఏమయ్యా పంతులు నువ్వు చెప్పు, నీకు తెలీదా అని చెప్పి చెప్పో ఇమ్మని డబ్బులు అంటే ఏదో 100-200 అంటే చెప్పొచ్చు. వాళ్ళు డిమాండ్ చేసేది 15,000 నా కళ్ళ ముందే అడిగారు. అప్పుడు వాళ్ళ పాపం ఎంతో బేరమాడుకొని 3,000 5,000 ఎంతో ఇచ్చారు. ఇచ్చినప్పుడు తీసుకొని ఉండాలి కదా. వాళ్ళు టార్గెట్ వేయలేదాకా వెళ్ళరు వాళ్ళు. 5,000 రూపాయలు అక్కడ సిగ్నేచర్ చేసి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ టీం ఇంకోటి వచ్చింది, ఇది మాది కాదు, మాకు గురువు ఉంటాడు, ఇది కాదు అని మళ్ళీ రిపీటెడ్గా చేశారు. ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళ మీద విలువ తగ్గిపోయింది. కానీ వాస్తవానికి వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుంటే మంచిదే. అవధూతలు ఎలాగైతే ఆశీర్వదిస్తారో ఇలాంటి పనులు చేయడం వల్ల, మొన్న ఈ మధ్యన కూడా చూసాము, అతను డబ్బులు ఇవ్వట్లేదని మలమూత్రాలు అక్కడ పోశారని, అలాగే ట్రైన్లలో కూడా అసభ్యకరంగా ప్రవర్తించడము, వీటిలన్నింటినీ వీళ్ళు చేయడం వల్ల హిజ్రాలకు కూడా మంచిది కాదు. వాళ్ళు తాగడం ఇవన్నీ కూడా చేస్తూ ధనాన్ని స్కూటీలు మెయింటైన్ చేస్తున్నారు, బ్యాంక్ బ్యాలెన్స్లు మెయింటైన్ చేస్తున్నారు, దాచుకోవచ్చు. కానీ అర్జునుల వారిని అవమానించినట్టు. అలాగే అర్జునుల వారి కుమారుడైనటువంటి ఆరను ఊరుకోడు. కాబట్టి ధర్మబద్ధంగా కనుక హిజ్రాలు ఉన్నట్లయితే, ఎలాగైతే అవధూతలు ఆశీర్వదిస్తే మన యొక్క కష్టాలన్నీ తొలగిపోతాయో,
ఆ విధంగా ధర్మబద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క హిజ్రాలు అంటే దురాశ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఆశీర్వదించి ఫలిస్తాయి. మనం ఇవ్వడం కూడా మన ధర్మం. ఎందుకంటే అటు పాపం అటు ఆడ కాదు, ఇటు మగ కాదు కాబట్టి ఫెమినైన్ ఎనర్జీ అండ్ మాస్కులైన్ ఎనర్జీ 2 బ్లెండ్ అయి ఉన్న రూపం అనమాట. ఇప్పుడు చూడండి చాలామంది వీళ్ళు కౌలాచారం, కౌలాచారం అని చెప్తున్నారు గదా! ఆ కౌలాచారం ఏంటంటే భైరవి పురుషుడు భైరవి, స్త్రీ భైరవి, భైరవుడేమో మగవాడు. వీళ్ళు కౌలాచారం అని చెప్పి అబద్ధాలు చెప్తూ ఆడపిల్లల్ని పాడు చేస్తున్నారు వీళ్ళంతా కూడా. కొంతమంది మోసగాళ్ళైనటువంటి తంత్రుల రూపంలో ఉన్నటువంటి వాళ్ళు. అర్థం అది కాదు. హిజ్రా దాని అర్థం. అంటే ప్రతి మనిషిలో కూడా ఫెమినైన్ తత్వం ఉంటుంది, మాస్కులైన్ తత్వం ఉంటుంది. మగ ఉంటుంది, ఆడ ఉంటుంది. ఈ రెండిట్ల ఎనర్జీని కలపాలి. అది అర్థింగ్ చేస్తే మన మూలాధార చక్రాలు వరుస పెట్టి చక్రాలన్నీ విచ్ఛేదనం అవుతాయి. సహస్రార చక్రం అని అర్థానికి రిప్రజెంటేషన్ హిజ్రా అనమాట. అర్ధనారీశ్వర తత్వం సాక్షాత్తు పరమేశ్వరుడు హిజ్రా అంటే. మరి అలా కాకుండా ఇలా చేస్తే మనకి వాళ్ళ మీద గౌరవం తగ్గిపోతుంది. గురుజీ, 'అఖండ' మూవీ రిలీజ్ అవ్వబోతోంది అని అంటే ప్రేక్షకులంతా గూడా సంతోషించే సమయంలో అది మళ్ళీ తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు నిలిపివేయబడింది అని చెప్పి మనం న్యూస్ అయితే హ్మ్. విన్నాము. అసలు అంటే ఎందుకని? ఇవన్నీ కూడా మైథలాజికల్ మూవీస్. ఒక హ్మ్. రకంగా పురాణానికి సంబంధించిన స్టోరీస్. ముఖ్యంగా మనం 'అఖండ'లో చూసినట్లయితే అంతా అఘోరాలకు సంబంధించి, శివతత్వానికి సంబంధించిన స్టోరీ హ్మ్. అంతా హ్మ్. కూడా విన్నాం. హ్మ్. ఇంకా దానికి రిలేటెడ్ గానే ఇందులో కూడా స్టోరీ ఉండబోతోంది. మరి అంటే ఏం దృష్టిలో ఉంచుకొని ఇది నిలిపివేయబడింది? దాని గురించి వివరణ ఇవ్వండి. సినిమా అనేది కేవలం ఆర్థిక లావాదేవీల వల్ల నిలిపివేయబడింది అని అన్నారు. ఓకే. హైకోర్టు, మెడ్రాస్ హైకోర్టు ఎవరికో 20 కోట్లు ఇవ్వాలని ఏదో సంథింగ్ అది న్యూస్. బట్ దట్ విల్ బి సాల్వ్డ్. హ్మ్. ఎందువల్లంటే ఈ సినిమాలో మైథలాజికల్ పాత్రలు, ఉగ్ర పాత్రలు అని చెప్పి దానికోసం కాదు. ఆ పాత్రలొచ్చి నిలిపేసినియి, హ్మ్. శివుడొచ్చి నిలిపేశాడు అలాంటివేముండవు. ఓన్లీ టెంపరరీగా ఆర్థిక ఇబ్బందులు, కొట్లాటలు, మానవ కలి ప్రభావం. హ్మ్. దానివల్ల మామూలుగా వచ్చింది. దాన్ని కట్టేస్తారు వీళ్ళు. హ్మ్. అయిపోతుంది. సినిమా మాత్రం ఇన్ టైమ్ రిలీజ్ అయిపోద్ది. ఓహ్! అందులో డౌటే లేదు. చూసుకోవాల్సితే సినిమా ఆహ్, ఇన్ టైమ్ ఇట్ విల్ బి రిలీజ్. దట్ ఈస్ ద కాలభైరవుడి మహిమ, అఘోరి మహిమ. ఇందులో బాలకృష్ణ గారు 'అఖండ 2లో ఆయన అఘోరిగా వేశారు. 'అఖండ 1లో కూడా వేశారు. అసలు ఫస్ట్ మనకి అఘోరి మీద చాలా మందికి పాపం ఓకే. అపోహలున్నాయి. అది తొలగించాలి మనం. హ్మ్. ఆ ఘోర, హ్మ్. ఆ అంటే నెగేషన్ కాదు. ఘోర టెర్రబుల్ అంటే భయంకరమైన, అంటే భయంకరమైనది కాని వాళ్ళనే అఘోరాలంటారు. భయంకరమైనది కానివారు. కానివారు. కానీ కానీ వాళ్ళ రూపం రివర్స్‌లో అనుకుంటాం గదా గురూజీ అవును. అందరం. అదే మరి జనం అలా చేసి పాపం అపోహలొచ్చేసినియి వాళ్ళకి. హ్మ్. వాళ్ళేమనుకుంటారు జనం, బాబోయ్! వీళ్ళ ఘోరమైన రూపం. హ్మ్. ఆ తర్వాత వీళ్ళు కపాల మాలలేసుకుంటారు. హ్మ్. వీళ్ళు వచ్చి చెప్తున్నారు కదా! మేము మందు తాగుతాము, అవును. శవాలను తింటాము, తింటాము. శవాలతో ఇంకా పుర్రెల్లోనే డీప్‌గెళ్ళిపోతారు. తింటాము. పుర్రెలో తింటారు. తింటారా? పుర్రెల్లో అందరూ తింటారా? యెస్. అందరూ కాదు. పుర్రెలు అనేటటువంటిది అదేం బ్యాడ్ కాదది. హ్మ్. కపాలము అనేది వీళ్ళు శివుడిని పూజ చేస్తారు కాబట్టి, కపాలములో మంచినీళ్ళు తాగుతారు. కపాలంలో అన్నం తింటారు కొంతమంది. దానికి అది సాంప్రదాయంలో ఒక భాగం. అలాగే కపాలం పట్టుకొని తాండవ డాన్స్ చేస్తారు. ఆహా! ఎందువల్లంటే అసలు ఫస్ట్ ఈ అఘోరి ఎవరు? అసలు అఘోరి సిస్టమ్‌ని కనిపెట్టింది ఎవరు అంటే అది చెప్పట్లేదు ఎవరు జనం. ముందు అందరూ మాంసాలు తింటారు, శవాలతో సంభోగం చేస్తారు. ఇట్లా పిచ్చి పిచ్చి అన్నీ చెప్పి అఘోర మీద ఉన్న సిస్టమ్ మీద ఉన్నటువంటి గొప్పతనాన్ని పాడు చేశారు. అసలు సాక్షాత్తు పరమశివుడే హ్మ్. 16వ శతాబ్దంలో కేనారాం బా కేనారాం బాబా అని చెప్పి ఇప్పుడు గూగుల్‌లో కొడితే వస్తుంది. వారణాసిలో ఆశ్రమం పెట్టారు. ఓకే. స్వామి విమలానంద అఘోరి అని ఉండేవారు. ఆయన కూడా ఈయన శిష్యుడు. ఆయన శవం మీద సాధన చేసేవారు. శవాన్ని ఇంత పైకి లేచేది. వాళ్ళు ఒరిజినల్ అఘోరీస్. హ్మ్. తర్వాత అఘోరి అంటే ఏంటంటే శివుడిని సాధనలో చేసుకుంటారు. వాళ్ళకి ఈ మానవ జీవితాలు, ఈ మానవ సంబంధాలు నీకో డౌట్ రావచ్చు. అందరూ మనకులాగే గృహస్థాశ్రమంలో ఉండి, సమాజంలో ఉంటూ, మనం కూడా శివుడు చేస్తున్నాం, వాళ్ళు కూడా చేసుకోవచ్చు కదా అని. అయితే మనకి మోక్షం రావడానికి దగ్గర దగ్గర మనకి ఇంకొక 100 యుగాలు పడుతుంది. ఆ! 100 యుగాలా? 100 యుగాలే. ఒక జన్మ, 2 జన్మలు కాదు. వాళ్ళకి అంత ఓపిక లేదు కాబట్టి. అంటే ఆల్రెడీ వాళ్ళకి ఇవన్నీ అయిపోయినాయా ఈ యుగాలు? అంటే వాళ్ళు త్యాగాలు చేస్తున్నారు. దట్ ఆ! ఈస్ కాల్డ్ యాస్ అఘోరి. సాక్రిఫైస్ చేస్తారు. సుఖాలను సాక్రిఫైస్ చేస్తారు. బంధాలను సాక్రిఫైస్ చేస్తారు. తల్లిదండ్రులను వదిలేసుకుంటారు. ఉదాహరణకి సాక్షాత్తు పరమశివుడైనటువంటి ఆనందమూర్తి గారు, ప్రభాత్ రంజన్ సర్కార్ ఆయన
మా భూమి మీదకొచ్చినప్పుడు 10,000 మంది అవధూతలను తయారు చేశారు. ఇప్పుడు గూగుల్‌లో కొట్టుకుంటే చూసుకుంటే వస్తది ఆనంద్ మార్గ్ ఆశ్రమం అని. హ్మ్. అందరూ మనకలాగే చదువుకొని మాస్టర్స్ డిగ్రీ కోసం ఫారిన్ పంపించాలని అందరూ తల్లిదండ్రులు వీసాలు అవన్నీ రెడీ చేస్తే, గురువుగారిని, బాబా గారిని చూసి ఆనందమూర్తి గారిని ఒక్కసారే వెంటనే నాకొద్దు ఇంక ఈ జన్మ వద్దు. హ్మ్. నాకు మళ్ళీ నేను కొన్ని జన్మలెత్తాలా. నేను ఈ ఈ నాకు మోక్షం రావాలా అని శిష్యులైపోయారు. హ్మ్. అదే విధంగా స్వామి వివేకానంద కూడా రామకృష్ణ పరమహంసకి ఐసీఎస్ ఆఫీసర్ అంటే ఇప్పుడున్నటువంటి ఐఏఎస్ కలెక్టర్‌గా చేయాల్సినటువంటి స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసకి శిష్యుడైపోయాడు అన్నీ వదిలేసి. హ్మ్. ఎంతో అమెరికాలో వెళ్లి వీళ్ళు ఎంతో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి అందరూ సంపాదించినట్టు ఉండొచ్చు. కానీ 4 అంటే 4 చపాతీలు, ఎండిపోయిన చపాతీలని 4 రోజులు నీళ్ళల్లో నానబెట్టుకొని తిని స్వామి వివేకానందుడు ఈ రోజున చేశాడు కాబట్టి, త్యాగం చేశాడు కాబట్టే ఈ రోజున రామకృష్ణ మఠ్ ఆశ్రమాలు అవన్నీ అనాథ పిల్లలు చదువుకుంటున్నారు. కాబట్టి త్యాగం అనేది అఘోర డ్రెస్ ఏసుకుంటేనే కాదు. స్వామి వివేకానంద ఒక అఘోర. ప్రభాత్ రంజన్ సర్కార్ ఒక శివుడు. శివుడి అంశ. శివుడాయన. కాబట్టి అందువల్లనే వీళ్ళంతా అవధూతలు. ఆచార్య, అవధూత అని పేరుంటుంది. ఆచార్య ప్రియతోషానంద అవధూత. ఆచార్య సవితానంద అవధూత. ఇలా పేర్లుంటాయి వీళ్ళకి. ఈ అఘోరీ సిస్టమ్‌లో ఈ కేనారాం గారు ఏం చేశారంటే అక్కడ ఇప్పుడు చెప్తున్నటువంటి అందరూ కాశీ ఎళ్లి చూసుకోవచ్చు. కాశీ నడిబొడ్డున ఉందది ఆశ్రమం. అక్కడ ఏ మందు తాగరు. ఏ శవాలతో తినరు. ఏ శవాల్ని ఇచ్చేయరు. వీళ్ళంతా ఏం చేస్తారంటే ఏకాంతంగా ఉండాల. ఈ గురువుగారిని చూసుకుంటారు వెంటనే వాళ్ళకి రియలైజేషన్ వచ్చేస్తది. సెల్ఫ్ రియలైజేషన్. అనవసరంగా మనం పునరపి జననం, పునరపి మననం, పునరపి జఠరే జననీ శయనం, నహి నహి రక్షతు డుకృంకరణే గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. శంకరాచార్యుల వారే సాక్షాత్తు శివుడిగా వచ్చి చెప్పారు కాబట్టి వేస్ట్ చేసుకోకు నాయనా ఈ జన్మని, సుఖాలకొద్దు. కమాన్ కమాన్ మోక్షం తెచ్చేసుకో. కమ్ టు ద మెయిన్ పాయింట్ గోల్‌కొచ్చేసేయి అని చెప్పాడు శంకరాచార్యులు వారు. హ్మ్. ఆ విధంగా వీళ్ళు అఘోరీలేంటంటే ఈ గురుదేవుల్ని చూసి మాకు మళ్ళీ ఇలాంటి గురువు దొరకడు. ఎందుకంటే ఇప్పుడు మనం రాముడిని మిస్ అయ్యామమ్మా. అవును. శ్రీరామచంద్రుడిని త్రేతాయుగంలో మిస్ అయ్యాం. దొరకట్ల. కృష్ణుడు ద్వాపర యుగంలో మిస్ అయ్యాం. దొరకట్ల. మరి అలా మళ్ళీ ఆయన ఆనందమూర్తి గారుగా వచ్చినప్పుడు అప్పుడు దొరికారు. మళ్ళీ ఇప్పుడు లేరు. ఆయన ఫిజికల్ బాడీ 1991లో వదిలేశారు. ఎలా? అంటే ఒక మహాత్ముడి అవతారం ఎత్తేటప్పుడు శ్రీరామచంద్రమూర్తి అవతారం ఎత్తినప్పుడు ప ఋషులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సిగ్నల్స్ వచ్చేసినాయి. ఆయనకి, మీరాబాయికి, సక్కుబాయికి కృష్ణుడు అవతారం ఎత్తినప్పుడు. శబరిమాతకి వీళ్ళందరికీ మహాత్మ అవతారం వస్తున్నాడు అని సిగ్నల్స్ వచ్చేస్తాయి. ఆ విధంగా ఈ అఘోరీలందరూ ఎవరో కాదు ఋషులు వీళ్ళంతా. ఈ నిజమైన అఘోరీలు. వీళ్ళేం చేస్తారంటే ఆ గొప్ప అవతారం స్వామివారి అవతారం వచ్చాడు కాబట్టి శివుడిని భూమి మీద తిరిగాడు. మనం అఘోరీల ఇంకా మన జీవితాన్ని త్యాగం చేసేయాలని వస్తారు. సో వీళ్ళేం చేస్తారంటే ఇక్కడ ఉంటే సంసారం, పెళ్ళాం, పిల్లలు వీళ్ళందరూ ఉంటారు. ఎందుకొచ్చిన గొడవ అని చెప్పేసి అడవులకు పోతారు. అంటే ఇక్కడ అందరికీ ఒక దురభిప్రాయం కూడా ఉంది. అందరూ హిమాలయాల పర్వతాల కన్‌ఫ్యూజన్. హిమాలయాలు పోతారా అని కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా ఎవరు చెప్పినా హిమాలయాల్లో ఉంటారు. ఈ కుంభమేళాకొస్తారు, మాయమైపోతారు, గాలిలో వస్తారు, మళ్ళీ బుడుక్కుమని మాయమైపోతారు, డిప్ చేసుకొని స్నానం చేసి అంటారు. నో ఇదన్నీ అబద్ధాలు. హ్మ్. వాళ్ళు మనకలాగే ట్రైన్‌లో వస్తారు. వాళ్ళు మనకలాగే ఫ్లైట్‌ల్లో వస్తారు. వాళ్ళు అక్కడికొస్తారు కుంభమేళాలో. నేనున్నాను అక్కడ కుంభమేళా ఓపెనింగ్ రోజున ఫస్ట్ రోజున. వాళ్ళకొక ఘాట్ ఇస్తారు. అంటే అక్కడ కాషాయ బట్టలే నేను కూడా అలాగే అనుకునేవాడిని. అఘోరా వీళ్ళంతా కాషాయ బట్టలేసుకున్న ప్రతి ఒక్కడిని అఘోరనేమో. హ్మ్. బూడిద రాసేసుకుంటారు వాళ్ళు. నాగసాధువులు ఇక్కడ గిర్నార్ దగ్గర కూడా జరుగుతది దత్తాత్రేయుడి గుడి. అసలు నీకు విచిత్రం ఏంటంటే ఫస్ట్ అఘోరి ప్రపంచానికి ఎవరంటే సాక్షాత్ పరమేశ్వరుడు. ఈ కుంభమేళా జరిగేటప్పుడు ఫస్ట్ స్నానం ప్రతి సంవత్సరం కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలు కుంభమేళా మళ్ళీ చిన్న చిన్న అర్ధ కుంభమేళా ఇవి జరుగుతాయి కదా. ఆ గంగా, యమున, సరస్వతి, ప్రయాగలో జరిగేటటువంటి కుంభమేళాలో ఫస్ట్ స్నానం చేసేది దత్తాత్రేయ స్వాముల వారు. ఆయన అఘోర ఉన్మత్త వేష రూపాయ. దత్తాత్రేయుడు ఉన్మత్త వేషంలో వస్తాడు. ఆయన అఘోరి ఘోర. మనం నమ్మకం చమకంలో అవును. శివుణ్ణి ప్రార్థిస్తూ ఓం ఘోర ఘోరతరేభ్యో ఘోరేభ్యో ఘోరతరేభ్యో అఘోరం ఘోరము రెండు ఆయనే అంటాం. కాబట్టి ఈ కుంభమేళాలకు ఈ హిమాలయ పర్వతాల్లో ఉంటారనుకోవడం తప్పు. వాళ్ళు ఎక్కడైనా అడవుల్లో చేసుకోవచ్చు, హిమాలయాల్లో చేసుకోవచ్చు, లేకపోతే మన చుట్టూ సొసైటీలోనే తలుపులేసుకొని మనకలా ఎవరికీ చెప్పరు. తలుపులేసుకొని చేసుకోవచ్చు. చేసుకొని ఏం చేస్తారంటే వాళ్ళంతా సాధన చేసుకుంటారు. చేసుకొని పాపం అడవుల్లో మా హిమాలయ పర్వతాల్లో ఉన్న వాళ్ళకి దొరకవు కాబట్టి రుద్రాక్ష చెట్లుంటాయి కదా! అవి కూడా పళ్ళే అనమాట. ఆ చెట్లు పళ్ళు గింజలున్నటువంటి దాన్ని మామూలుగా కాయలు ఒకేసారి బస్తాలేసుకెళ్తే మోసుకోలేరు కాబట్టి దండలేసేసుకొని ఆ కన్నం పెట్టేసి దానికి అన్ని దండలుగా గుచ్చుకొని వీళ్ళు మెడలో వేసుకుంటూ వస్తూ తింటూ అవే.
మరి టిఫిన్ సెంటర్‌లో అవి దొరకవు కదా! దారిలో అడవుల్లో. అందుకని అవి తింటూ ఆకులు దొరికితే ఆకులు ఇవి కొంతమంది చచ్చిపోతారు కూడా అలాగా. వాళ్ళకి తిండి లేదు పాపం. ఆ రుద్రాక్ష పుస్తలతో అలాగే చచ్చిపోతారు. కానీ తపస్సుల్లో ఉంటే ఏళ్ల తరబడి తినకుండా ఉంటారని అంటారు కదా గురుగారు. అంటే అది కొంత లిమిట్ వరకు. మనం కూడా ఉండగలం. పొట్టి శ్రీరాములు గారు చాలా రోజుల వరకు ఫుడ్ లేకుండా చాలామంది నిరాహార దీక్షలు చేసేవాళ్ళున్నారు. కానీ వాటర్ లేకుండా ఉండలేరు. అలాగా డీవియేషన్స్ వాళ్ళకి కొంత లిమిట్ ఉంటుంది. ఇప్పుడు ఆ లిమిటేషన్స్ వరకు ఇప్పుడు అఘోరీలే కాదు, మామూలు మానవుడు కూడా ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చూపించగలను ఈ రోజున. మన హ్మ్. చుక్కా రామయ్య గారు 100 సంవత్సరాలు బతికారు హ్మ్. మొన్నటితో. అంటే ఐఐటీ అంటే పేరు ఆయనకి. ప్రిన్సిపల్ గారు. మంచి ఆహారపు అలవాట్లు మా గురువుగారు కాబట్టి, మా ప్రిన్సిపల్ కాబట్టి మేము చూసాం కళ్ళతో. అలా వాళ్ళు ఈ ఋషులంతా కూడా వెజిటబుల్స్ తినేవారు. హ్మ్. ఇప్పుడు హిమాలయాల్లో అఘోరీలు, గోరీలు ఏం తింటార్రా అంటే వీళ్ళు చెప్తున్నారు మటన్లు తింటారు, చికెన్లు తింటారు, మటన్ మాంసం తాగుతారు, మందు తాగుతారు. ఇయన్నీ నాన్‌సెన్స్. అక్కడ అడవుల్లో ఉండే హిమాలయ యోగులు కానీ, ఎవరైనా కానీ వీళ్ళు ఆకులు, అక్కడ దొరికే ఆకులు, అలమలు, కంద దుంపలు ఇలాంటి ఫ్రూట్స్ తినడం వల్ల 400 సంవత్సరాలు బతికినోళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. అప్పుడు మహాభారత సమయంలో ఉన్నటువంటి వెజిటబుల్ చెట్లు ఇప్పుడు లేవు. అప్పుడు రైసులు, గీసులు ఉండవు. ఇప్పుడు ఈ మధ్య కాలం వచ్చినాయి రైసులు. కాబట్టి వీళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. అందులో డౌట్ లేదు. కానీ వీళ్ళ వర్ణిస్తున్నట్టుగా ఇప్పుడు మహావతార్ బాబాజీ ఉన్నారు. హ్మ్. ఆయన 2000 సంవత్సరాల నుంచి బతికున్నారు. ఎటర్నిటీ, ఇమ్మోర్టాలిటీ చావు లేదు. సప్త చిరంజీవులు ఉన్నారు. మరి అశ్వత్థామకు చావు లేదు. కృపాచార్యుడికి చావు లేదు. ఉన్నారు మరి. అబద్ధాలు కాదు. మైథలాజికల్ స్టోరీస్ అనకూడదు. ఇవి నిజంగానే మహాభారతం శ్రీకృష్ణుడు ద్వారకలో పుట్టాడు. రాముడు పుట్టాడు. అశ్వత్థామని ఉదాహరణగా మనకు వదిలేశాడు. ఉన్నాడురా బాబు మనతో పాటు అని. కృపాచార్యుడు మనతో పాటు ఉన్నాడు. మనం అడిగితే వస్తారు. కాబట్టి ఈ అఘోరిలో అఖండంగా బ్రహ్మాండంగా ఈ యొక్క ఈయన వేశారు. జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలి గలే బలం వ్యలంబితాం భుజంగతుంగ మాలికాం ధమద్ధమద్ధమద్ధవన్ నినాదవర్వయం చకోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఇలా ఆయన త్రిశూలం పెట్టి చిప్పుతుంటే ప్రాక్టీస్ కావాలి, లాట్ ఆఫ్ ప్రాక్టీస్. అండ్ వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక బన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇవన్నీ చేయడం వల్ల ఏమైపోయాడంటే బాలకృష్ణ నరసింహస్వామి భక్తుడు. ఆయన తెల్లవారుజాము 3 గంటలకు లేచి వాళ్ళ నాన్నగారిలాగే ఎన్టీ రామారావు గారిలా పూజలు చేసేవాడు. ఈ నరసింహస్వామి పూజ నుంచి కన్వర్ట్ అయిపోయాడు. ఇప్పుడు శివభక్తుడు అయిపోయాడు ఆయన ఈ అఘోరి పాత్రలు వేసి. కాబట్టి ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే ఈ రాముడు పాత్రలు, కృష్ణుడి పాత్రలు వేస్తే బ్రహ్మాండంగా సెట్ అవుతారో, అండ్ అలాగా బాలయ్య బాబు కూడా ఈ యొక్క అఘోరి పాత్ర కోసం పుట్టించాడు బ్రహ్మదేవుడు. నా విష్ణువాంశ పృథ్వీపతి, ఈ భూమిని పరిపాలించాలంటే విష్ణువంశ ఉండాలి అని రామారావు గారు, ఎన్టీఆర్ గారు ఆయన పుట్టి రాముడు కృష్ణుడిని రంజింపజేశారు మనకి. అలాగే అఘోరి పాత్ర బాలయ్య బాబు తప్ప ఇంకా నభూతో నభవిష్యతి ఇంకెవ్వరూ చేయలేరు. అందువల్ల ఇది 1000 కోట్ల రూపాయల పైన లాభాన్ని తీసుకొస్తుంది. అండ్ అఘోరిలో మనం చూడలేమేమో కూడా ఇంకా, ఎందుకంటే థర్డ్ పార్ట్ రావాలి ఇవన్నీ కూడా. సో ఈ విధంగా అఘోరి పాత్రలో ఆయన వారాణసిని చూపించారు. కాశీ, ఎక్కడికి వెళ్ళినా కాశీ లింక్ అనమాట. కాబట్టి ఆ పరమేశ్వరుడు లింక్ మెయిన్గా ఏంటంటే ఈ అఘోరికి పరమేశ్వరుడు సాక్షాత్ కాలభైరవుడిగా, సాక్షాత్ అఘోరిగా వీళ్ళు వాళ్ళ మీద ఉన్నటువంటి దురభిప్రాయాలు మనం పోగొట్టాలి. అఘోరీల మీద వాళ్ళ ప్రత్యక్షం అవుతారు, అతీత శక్తులు ఉంటాయి, ఇవి ఏవేవో చెప్తారు, అదృశ్యమైపోతారు. ఇవి ఏమీ ఉండవు. కేవలం మనకలాగా సాధన చేస్తారు. ఎవరి సాధన ఎక్కువ చేసుకుంటే వాళ్ళకి పరమేశ్వరుడు అంత తొందరగా ఏకాగ్రతతో చేస్తున్నారు. ఓకే, ఏకలక్ష్యంతో, భార్య పిల్లలు ఇవేమి లక్ష్యంతో కాకుండా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి మోక్షం తథ్యమమ్మ. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.